కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। మేధావులు మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన। దామోదరం సంజీవయ్య జయంతిన దండేయడం కాదు, దగబడ్డ దళితులకు దండుగా నిలబడదాం, కేవీపీఎస్ పిలుపు। కర్నూలు ఉస్మానియా కళాశాలలో వక్ఫ్ చట్టాలపై అవగాహన సదస్సు। సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన ఉద్యోగ కార్మికులు కర్షకులు అందరికీ అభినందనలు తెలియజేసిన సిఐటియు। కర్నూలు కలెక్టరేట్ వద్ద ఎస్టీయు నిరసన। ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమైక్య ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు। మేధావులు ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖులకు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని వారు పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు గోరెంట్లప్ప, సీనియర్ జర్నలిస్ట్ టీజీ ప్రసాద్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మునిప్ప మాట్లాడారు। నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న మీడియా ప్రతినిధులకు బెదిరింపు కాల్స్ రావడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పని విమర్శించారు। ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన మీడియా వ్యవస్థకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ ఐక్యత అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి। ప్రజా సమస్యలను పరిష్కరించకుండా తమ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ కోసము తిరుపతి టీటీడీ ఇష్యూని చాలా ప్రొలాంగ్ చేస్తూ ఉంది। యాక్చువల్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అది। సుప్రీంకోర్టే విచారణ కోసం సిట్ ను వేసింది। ఆ సిట్ విచారణ చేస్తూ ఉంది। అయితే ఆ విచారణ జరుగుతుండగానే రకరకాల రాజకీయ ప్రకంపనలు సృష్టించేలా రకరకాల పేరుతో వివాదం చేస్తున్నారు। ఇది సరైంది కాదు। చివరికి ఈ వివాదం ఎంత దూరం పోయిందంటే జర్నలిస్టులను కూడా తమకు అనుకూలమైన ఒపీనియన్ చెప్పమని వేధించడానికి వరకు పోయింది। హైదరాబాద్ లో ఉంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన మేధావి। ఆయనను ఫోన్ చేసి నువ్వు ఈ విధంగా చెప్పాలా, దాంట్లో ఆ కొవ్వు కలిసింది ఈ కొవ్వు కలిసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడాలా, నీ ఒపీనియన్ చెప్పాలని వేధించడం సరైంది కాదు। అట్లా జర్నలిస్టులను వేధించడం సరైంది కాదు। తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరిని మానుకొని పాలన మీద దృష్టి పెట్టాలి। తర్వాత నాగేశ్వరుని వేధించిన వారిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం। తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందనే దానికి సంబంధించినటువంటి అంశంపై మరి ప్రముఖ విశ్లేషకులు మరి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ దేశ రాజకీయాలకు సంబంధించి ప్రపంచ రాజకీయాలకు సంబంధించి అనేకమైనటువంటి వాస్తవాలని బయటకు తీసుకొని వచ్చి మరి వెలుగు చూపించేటువంటి అనేక సత్యాలని బయటకు తెచ్చినటువంటి వ్యక్తి। అట్లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మరి భక్తి విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాల్ని రాజకీయం చేయొద్దని చెప్పడాన్ని మరి ఈ రోజు దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా ఈ తిరుపతి లడ్డులో కలిసింది, దానికి ఒక పార్టీకి సంబంధించి వాళ్ళు బాధ్యులు అనేటువంటి చెప్పాలని చెప్పేసి మరి ఫోన్లలో బెదిరింపులు చేస్తూ చెప్పకపోతే దాడులు చేస్తామని చెప్పి బెదిరించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం। ప్రజాస్వామ్యంలో తమ భావ ప్రకటన స్వేచ్ఛని స్వతంత్రంగా చెప్పేటువంటి స్వేచ్ఛ అందరికి ఉంది। ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని మరి
కాపాడాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. రాజకీయాల కోసం నిజాల్ని బయటకు తీసేటువంటి జర్నలిస్టుల పైన, విశ్లేషకుల పైన మరి ప్రత్యక్ష దాడులకి, బెదిరింపులకి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ రాజకీయాలకే వన్నె తెచ్చిన రాజకీయ నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అయితే రాజకీయంగా ఎన్ని పదవులు వచ్చినా వాటిని తన సొంతానికి కాకుండా ప్రజల కోసమే ఉపయోగించిన నీతిమంతుడు దామోదరం సంజీవయ్య అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు కొనియాడారు. శుక్రవారం కర్నూలు నగర పరిధిలోని పెదపాడు గ్రామంలోని బాల సదనంలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి కార్యక్రమాన్ని కేవీపీఎస్ కర్నూలు యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తుగా నిర్వహించారు. ముందుగా దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు బాల సదనంలోని విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. కేవీపీఎస్ యూనివర్సిటీ అధ్యక్షులు యేసురాజు అధ్యక్షతన జరిగిన జయంతిని కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, యూనివర్సిటీ కార్యదర్శి ఎం భాస్కర్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు రాజమనెమ్మ, కేవీపీఎస్ కల్లూరు మండల కార్యదర్శి మదన గోపాల్, జిల్లా కమిటీ సభ్యులు రోషయ్య, స్థానిక గ్రామ నాయకులు గోపి, శ్రీరాములు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక అణచివేతకు గురైన తరగతుల నుండి వచ్చిన వ్యక్తులు అనేక కష్టాలను అధిగమించి ఉన్నత వ్యక్తిత్వంతో సమాజమే గౌరవించే స్థితికి ఎదగడం కొందరికే సాధ్యమవుతుందన్నారు. అలాంటి వారిలో దామోదరం సంజీవయ్య ముందు వరుసలో ఉన్నారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షులుగా, సేవాస్తంభ వ్యవస్థాపకులుగా అనేక రకాల సేవలను సమాజానికి అందించారన్నారు. అయితే ప్రస్తుత సమాజంలో వారి జయంతులు నిర్వహించడం అంటే దండ వేయడం, దండం పెట్టడం, సూక్తులు వల్లించడంతో సరిపోతనే ఏ నీతివంతమైన అసమానతలు లేని, సమస్యలు లేని సమాజాన్ని వారు కోరుకున్నారో ఆ వైపుగా కృషి లేదన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ యూనివర్సిటీ సహాయ కార్యదర్శి ఎంసీ ఆనంద్, కె రామాశ్రేయులు, ఏపీడీకేఎస్ కల్లూరు మండల కార్యదర్శి రత్నం, మండల నాయకులు అజయ్, దంటన్న, దేవదాసు, కాటికాపర్ర సంఘం నాయకులు ఆంజనేయులు, సుంకన్న, హరియ రాజు, జిఎంసిఎస్ నాయకులు మద్దిలేటి, మహిళా సంఘం నాయకులు చిలకమ్మ, సునీత, లక్ష్మీదేవి, స్థానిక గ్రామస్తులు నాగరాజు, రాము, నరేష్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. అవినీతి లేనటువంటి సమాజం, అన్యాయం లేనటువంటి సమాజం, అందరికీ సమానమైన అవకాశాలు, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఏవైతే ఆయన కోరుకున్నాడో ఆ హక్కుల సాధన దిశగా అంత ప్రయత్నం చేయాలి, ఆ రకంగా పోరాటం చేయాలని చెప్పేటువంటి ఒక లక్ష్యాన్ని భుజాన వేసుకోవడం కోసమే ముందస్తుగా దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి ప్రధానంగా తీసుకొస్తా ఉన్నాం. దేశం మొత్తం దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా పోవడం వరకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. మాట్లాడితే ఆయన నీతి గురించి చెప్తా ఉన్నారు, లేదా ఆయన పుట్టినటువంటి గ్రామం గురించి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు నిజంగా ఆయన కోరుకున్నది ఈ సామాజిక తరగతుల్లో ఉన్నటువంటి అసమానత్వాన్ని ఇప్పటికైనా తొలగించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏ పుట్టిన గ్రామం అయితే ఉందో ఆ గ్రామంలో ఉండేటువంటి సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి విజయమోహన్ గారు ప్రత్యేకంగా పెద్దపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని కొన్నైనా సమస్యలు పరిష్కరించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా అధికారులని, సోషల్ వెల్ఫేర్ డీడీ గారిని, లేదా ప్రత్యేకంగా డిఆర్డీఏ పీడీ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా దత్తత తీసుకోండి. ఎందుకోసం అంటే దేశం మొత్తం మాట్లాడేటువంటి ఒక గ్రామం ఇంకా సమస్యలతో ఉంది అంటే అది సిగ్గుసేటు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా మహిళలు మరుగుదొడ్ల సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దేశానికి ఆదర్శమైన నేత ఉన్నటువంటి గ్రామం మహిళలకు మరుగుదొడ్లు లేవంటే అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి మహిళా మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ ఎక్కడో మనం చూస్తాం, చాలా హాస్టల్ తగ్గిపోయినాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఈ జిల్లాలో 180 హాస్టల్ ఉండేవి. కానీ ఈ రోజు మనం చూస్తే పదుల సంఖ్యలో 60-70 హాస్టల్ ఉన్నాయి. మరి హాస్టల్లో చేరే వాళ్ళు లేరా, లేదా హాస్టల్ చేరడం లేదని చెప్పేసి మూసేస్తున్నారని చెప్పేసి అంటే ఈ రోజు సామాజిక తరగతులకు నిర్బంధంగా తిండి పెట్టి విద్య చెప్పేటువంటి హాస్టల్ అన్నింటినీ మూసేసి ఈరోజు విద్య లేకుండా చేస్తున్న పరిస్థితి. ఉన్న హాస్టల్ సైతం సమస్యలకు నిలయాలుగా ఉంటా ఉన్నాయి. ఈ రోజు పెద్దపాడు గ్రామంలో ఉండేటువంటి హాస్టల్ చుట్టూరా కాంపౌండ్ నిర్మించండి, పిల్లలకు లోపలికి పాములు వస్తా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా వాళ్ళ యొక్క భద్రతను మీరు దృష్టిలో పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిల్లలతో పనిచేయిస్తున్నారు అని చెప్పేసి కొన్ని సంక్షేమ హాస్టల్లో చాలా ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. ఈరోజు మేము ఉన్నటువంటి బాల సదనంలో
వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూరగాయలు పండించుకొని ఇక్కడే ఉంటాం. ఆ కూరగాయలకు ఏమైనా బయట నుండి పశువులు పసరాలు చరకంగా తినేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అట్లే విధంగా ముందు ఉండేటువంటి గేట్ సరిగ్గా లేదు. ఇది ఎవరైనా ఇస్తారా, దాతలు వస్తారా అని చెప్పేటువంటి ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. దాతలు వచ్చి ఇచ్చేదాకా మీరేం చేస్తారు అధికారులు? కాబట్టి వెంటనే దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులు కేటాయించి ఆ రకంగా దాన్ని ఫెన్సింగ్ చేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈ గ్రామంలో ఈ రోజు నీళ్లు వర్షం వచ్చిందంటే ఒడ్లోని ఒక దగ్గర మొత్తం ఆక్యుపై కావడంతో మొత్తం నీళ్ళల్లో లోపలికి వచ్చేసి ఎస్సీ పేట అంతా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎస్సీ పేట మునిగితే ఒక రోజు తర్వాత నీళ్లు బయటికి పోతాయి. కానీ అక్కడే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నీళ్ళు పోతే వారం రోజులైనా నీళ్లు బయటికి పోయేటువంటి పరిస్థితి లేదు. అంటే విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి అక్కడ కాంపౌండ్ వాళ్ళు అరక పెద్ద ఎత్తున నిర్మించి నీళ్లు లోపలికి రాకోకుండా అడ్డుకట్టేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మీరు దామోదరం సంజీవయ్య పుట్టినటువంటి గ్రామంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారో, ఎప్పుడైతే దళితులు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారో అప్పుడే నిజంగా దామోదరం సంజీవయ్య గారికి నిజమైన నివాళిచ్చినట్లు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ దళితుల పైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. అందుకోసమే గతంలో జిల్లా కలెక్టర్ గారిని కలిశాం. దళితుల సమస్యల పరిష్కారం కావాలంటే ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఆ సమస్యలపైనే నిర్వహిస్తే తప్ప అది పరిష్కారం కాదు అని చెప్పేసి చెప్పాం. కలెక్టర్ గారు కూడా ఆమోదించారు. ఎస్ పెడతాం, 4వ శనివారం పెడతామని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేసేది ఏమంటే రేపే సంజయ్ గారి జయంతి సభను మీరు నిర్వహించబోతా ఉన్నారు. ఈ సభా వేదిక నుండి అవసరమైతే ఎస్సీల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పేటువంటి ప్రకటన మీరు చేయండి. ఆ రకంగా ప్రకటన చేయడంతో పాటు సమస్యలు స్వీకరించండి, పరిశీలన చేయండి, పరిష్కారం కోసం కృషి చేయండి. అదే మనం మహనీయులకు ఇచ్చేటువంటి నివాళి. ఆ రకంగా మహనీయులను గుర్తుపెట్టుకోవడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే సామాజిక తరగతులందరినీ కూడగట్టి పోరాటం చేయడమే మార్గంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెద్దపాడు గ్రామంలో దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ జయంతి కార్యక్రమానికి టీపీఎస్ తరపున మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. కానీ పుట్టినటువంటి మహానుభావుడు పెద్దపాడులో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి పదవులకి ఎదిగి ఎన్నో త్యాగాలు చేసి ఆయన చెట్ల కింద మామూలుగా చదువుకుంటూ, వీధి లైట్ల కింద చదువుకుంటూ ఉన్నత స్థితికి ఎదిగినాడు. అటువంటి జన్మించిన ఊరు ఈ రోజు కూడా ఇక్కడ చూస్తే ఈ రకంగా ఉంది. చదువుకోవడానికి కూడా సరైనటువంటి వసతులు లేవు. నీళ్ళ సమస్య ఉంది, మరుగుదొడ్ల సమస్య ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక మహానుభావుడు జన్మించినటువంటి ఊర్లో ఇటువంటివి ఇంకా కనుమరుగవుతున్నాయంటే అదే మామూలుగా ఎస్సీ కాకుండా వేరే కులాల వారు, అగ్ర కులాల వారు కానీ అయింటే ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి, అలా ఒక ఉన్నత వర్గంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆ ఊరును డెవలప్మెంట్ చేయాలనేది. కానీ ఈ రోజు కూడా ఈ ఊరు ఇంత ఉన్నతమైన వ్యక్తి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకొని ఒక నీతిమంతుడిగా ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తి దామోదరం సంజయ్ గారు. ఆయన ఊరును ఇంతవరకు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని విజయమోహన్ రెడ్డి గారు కలెక్టర్ గా తీసుకున్నట్టు మీరు మిగతా వాళ్ళు కూడా తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ గ్రామంలో మంచి పారిశుద్ధ్య పనులు, ఈ మరుగుదొడ్లు, తర్వాత కాంపౌండ్ వాల్స్, నీటి సమస్యలు ఇవన్నీ తీర్చాలని చెప్పేసి కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాల వేదికగా వక్ఫ్ చట్టాలపై అవగాహన సదస్సు మరియు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొని మౌజాన్లకు మరియు మొత్తావల్లీలకు వక్ఫ్ చట్టాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ చట్టానికి చేసిన కీలక సవరణలను సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు సులభంగా అర్థమయ్యేలా వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సులభాంతరమైన, సంక్లిష్టంగా ఉండే చట్టపరమైన అంశాలను మొత్తవల్లిలు, మౌజాన్లకు అర్థమయ్యేలా సరళీకరించిన పుస్తక రూపంలోకి తెచ్చామని వారు తెలియజేశారు. ఆత్మ విషయమై దీనులైన వారి కన్యలో పరలోక రాజ్యము వారిది, దుఃఖపడు వారి కన్యలో వారు ఓదార్చబడతారు. His mother, Madam Kalyanamma, was a student of Usmania College, and together they have this book I found it, and believe me if I say that was a fantastic story.
అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని ఉస్మానియా కాలేజీలో సెమినార్ హాల్లో నేను రాసిన వక్ఫ్ చట్టం దాని మీద రాసిన పుస్తకం. ఈ వక్ఫ్ చట్టం మనకు ఏదైతే 2025లో అమెండ్మెంట్స్ వచ్చాయో దాని తర్వాత ఉన్న కొత్త విధి విధానాలు, ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి, ఏ విధంగా కొత్త విధి విధానాలు ఉన్నాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరగాలి, ఏ విధంగా మనకు ముతవల్లీలు వారి విధులను నిర్వర్తించాలి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ పవర్స్ ఉంటాయి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ నియమితులు అవుతారు, ఏ విధంగా ట్రిబ్యునల్ ఫంక్షన్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాల మీద ఈ చట్టం వచ్చే ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మనకు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఉమ్మీద్ యాక్ట్ అనే ఒక మన పేరుతో తీసుకొని వచ్చి మరి చేసిందో ఆ దాన్ని సరళతరమైన రీతిలో నేను అందరికీ అర్థమయ్యేలా దీని మీద వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అని రాయడం జరిగింది. అలాగే మనకు ఇది నేను గత సంవత్సరం ఆగస్టులో మనకు బిల్ వచ్చిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నేను వారి ముందు కూడా నా రికమెండేషన్స్ని వారికి ప్లేస్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మరి అందులోనూ నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ రాయడం జరిగింది. దానికంటే ముందు 6 నెలల క్రితం నేను ROR రెవెన్యూ లాస్ మీద కూడా పుస్తకం రాయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అనేది ఈ జనవరి 30వ తేదీ విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మరి కర్నూలు లో దీని సమీక్ష ఏర్పాటు చేసుకుందామని ఇక్కడ రావడము, మరి ఈరోజు చాలా మంది పెద్ద సంఖ్యలో దీనికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్. దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన ఉద్యోగ కార్మికులందరికీ సిఐటియు జిల్లా కమిటీ అభినందనలు తెలియజేస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజబాబు తెలియజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన కార్మిక కర్షక భవనం నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సభకు కార్మిక వర్గం నుండి సంపూర్ణ మద్దతు లభించిందని, జిల్లాలో వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అలాగే అనేక మంది ఉద్యోగుల సమ్మెలో లేకపోయినా సంఘీభావం తెలియజేశారని తెలిపారు. సంఘీభావం తెలియజేసిన ఉద్యోగులందరికీ సిఐటియు జిల్లా కమిటీ అభినందనలు తెలియజేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎం గోపాల్, కార్యదర్శులు ప్రభాకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కార్మిక వర్గము పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసింది. ఈ సమ్మెను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి సిఐటియు జిల్లా కమిటీ అభినందనలు అట్లాగే ధన్యవాదాలు తెలియజేస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఉండేటువంటి అంగన్వాడీ, ఆశా రంగాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి సిఐటి జిల్లా కమిటీ అభినందనలు తెలియజేస్తుంది. అట్లాగే ప్రధానంగా ఆటో రంగంలో ఉండేటువంటి ఆటో కార్మికులు ఆటోలు బంద్ చేసి సమ్మెను జయప్రదం చేశారు. కర్నూలు నగరంలో దాదాపు 3 గంటల వరకు ఆటోల సమ్మె జరిగింది. ఆటోలో పాల్గొని సమ్మెలో పాల్గొన్నటువంటి ప్రతి కార్మికునికి, ఆటో కార్మికునికి సిఐటి జిల్లా కమిటీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అట్లాగే ఉద్యోగ సంఘాలు కూడా ఈసారి సమ్మెను జయప్రదం చేశాయి. ప్రధానంగా ఎల్ఐసి, అట్లాగే బిఎస్ఎన్ఎల్, బ్యాంక్స్ కొన్ని సంఘాలు సమ్మె చేయడం అనేటువంటి జరిగింది. సమ్మె చేయనటువంటి ఇతర సంఘాలు కూడా మధ్యాహ్న భోజన సమయంలో, విరామ సమయంలో ఆందోళన చేసి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఎన్జిఓస్ కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి సమ్మెకు సంఘీభావం తెలియజేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా జిల్లాలో కనీసం అంటే ఒక 30,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. అట్లాగే ఒక 50-60 వేల మందికి సమ్మె ప్రభావం పడింది. ప్రదర్శనలు, ధర్నాలు ఆ రకంగా చేసినటువంటి కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా 15,000 మంది ధర్నాల కార్యక్రమాలు, ప్రదర్శనలు, సభల్లో పాల్గొనడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా జిల్లా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, అన్ని సంఘాల కార్మికులకు, అన్ని సంఘాల ఉద్యోగులకు సిఐటియు జిల్లా కమిటీ అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. పిఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. 11వ పిఆర్సీ గడువు ముగిసి 30 నెలలు గడిచినా 12వ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు గోకారి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ప్లాకార్డులు ప్రదర్శించండి. సార్ దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. పెండింగ్ పడిన డిఆర్లు వెంటనే అందరికీ ఆర్థిక బకాయిలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వంటి 30% అయ్యారు వెంటనే CPS పెన్షన్ రిటైర్ అయిన పెన్షనర్లకు గ్రాడ్యుయేట్ వెంటనే రిటైర్ అయిన పెన్షనర్లకు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రభుత్వం వంటి వైఖరి, ప్రభుత్వం వంటి వైఖరి. ఎస్టీయు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 3 దశల ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన ఆర్థిక బకాయిలను 12వ పిఆర్సీ పునరుద్ధరణ, ఐఆర్ మంజూరు, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు మరియు 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులందరికీ ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలి అనే నినాదాలతో ఆర్థిక బకాయిల పెండింగ్ దాన్ని కొనసాగించకుండా వెంటనే పెండింగ్ ఆర్థికం చెల్లించాలనే నినాదంతో ఎస్టీయు ఏపీ పక్షాన ఇచ్చిన 3 దశల ఉద్యమంలో భాగంగా మొదటి దశలో జనవరి 30వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. 2వ దశలో ఉద్యమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎస్టీయు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా వారి యొక్క మొండి విధానాన్ని, అలసత్వాన్ని విడనాడి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీలైన సిపిఎస్ పై సమీక్షా విధానము, ఓపీఎస్ అమలు, 2003 వారికి 57 మెమో నంబర్, కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ప్రకారము ఓల్డ్ పెన్షన్ అమలు, అదేవిధంగా 11వ పిఆర్సీ రద్దయిన పక్షాన 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మనకు ఐఆర్ మంజూరు చేయాలనే ఆర్థిక పరమైన నినాదాలతో ముందుకెళ్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే 3 దశల ఉద్యమం భాగంగా ఈ నెల 25వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా ఆల్రెడీ మా రాష్ట్ర సంఘం ప్రకటించింది. దాని ప్రకారము ఖచ్చితంగా చలో విజయవాడ కార్యక్రమానికి భారీ ఎత్తున ఎస్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు హాజరై మరొక బిఆర్టీఎస్ ఉద్యమంలా ముందుకెళ్తామని, ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము. జనార్దన, జిల్లా అధ్యక్షులు, ఎస్టీయు కర్నూలు జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు గాంధీ విగ్రహం ఎదుట రోడ్డుపై కూర్చొని పుస్తకాలు చదువుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ పాషా మాట్లాడుతూ పీజీ విద్యార్థుల హక్కులను దెబ్బతీస్తూ ఉన్నత విద్య వ్యవస్థను బలహీనపరుస్తున్న జీవో నెంబర్ 77ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి సోమన్న, నగర అధ్యక్ష కార్యదర్శి అభి, అశోక్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరాంజనేయులు, రఘు, అఖిల్, షాహిద్, వీరేష్, ప్రేమ్, నూర్, విష్ణు, గోవర్ధన్, పవన్ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి
షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్ గారు నాడు యువగలం పాదయాత్రలో విద్యార్థులు అనేక హామీలు ఇచ్చి విద్యార్థులు ఓట్లు వేసుకుని ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అదేవిధంగా యూనివర్సిటీ హక్కులను కాలరాస్తున్నటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ యొక్క జీవో నెంబర్ రద్దు చేస్తామని చెప్పి చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు 2 సంవత్సరాలైన విద్యార్థుల పక్షాన ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ రోజు యూనివర్సిటీల్లో ఆయన అనుచరులైనటువంటి గీతం కేఎల్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్లు తీసుకొచ్చి ఈ రోజు వీసీలుగా నియమిస్తా ఉన్నారు. అంటే ఈ రోజు కేవలం కార్పొరేట్ ప్రైవేటీకరణకు వత్తాసు పలుకుతా ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో తుంగల తొక్కడానికి విద్యాశాఖ మంత్రి కుట్రపడుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా సూటిగా మేము ఒకటాడుతున్నాం. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కర్నూలు కలెక్టరేట్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటే, నాడు యువగలం పాదయాత్రలోన నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77ని 100 రోజుల్లోన మేము కంప్లీట్ గా రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జీవో నెంబర్ 77ని రద్దు చేయకుండా మరి వారికి సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల వాళ్ళని కూడా ఈ యూనివర్సిటీల్లో వీసీలుగా చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. దాంతో పాటు ఆ యూనివర్సిటీలకు సంబంధించి స్వయం ప్రతిపత్తిని పోగొట్టే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలలో అక్రమాలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఇక్కడ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థులకి శాపంగా మారినా పర్లేదు, వాళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎక్కువ విద్యార్థులు జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఈ జీవో పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ తో పాటు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని పోగొట్టేటువంటి జీవో నెంబర్ 77ని రద్దు చేసి మరి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. సోమన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కర్నూలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేధావులు మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన. దామోదరం సంజీవయ్య జయంతిన దండేయడం కాదు, దగబడ్డ దళితులకు దండుగా నిలబడదాం, కేవీపీఎస్ పిలుపు. కర్నూలు ఉస్మానియా కళాశాలలో వక్ఫ్ చట్టాలపై అవగాహన సదస్సు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన ఉద్యోగ కార్మికులు కర్షకులు అందరికీ అభినందనలు తెలియజేసిన సిఐటియు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఎస్టీయు నిరసన.